దొండకాయ ఫ్రై ఎలా చేయాలంటే ముందుగా దొండకాయలు ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో వేయండి. కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం చిటపటలాడుతూ ఉండాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరొక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. 2-3 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. చూసేద్దాం ఇంకా ఇది ఎలా ఉందో. చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. మంచిగా కలపాలి. అది ఆయిల్ బాగుండాలండి. ఆయిల్ బాగుంటేనే అది టేస్ట్ మంచిగా వస్తుంది. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటాం. సన్నగా తరగాలి టమాటో వేసి మంచిగా మిక్సీ వేయాలి. మిక్సీ వేసిన తర్వాత ఈజీగా కుక్ అవుతుంది. టమాటా మంచిగా మెత్తగా ఉడికిందంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇంతవరకు 5 మినిట్స్ ఉడకనిస్తాం. చూడండి టమాటా కొంచెం మెత్తబడింది. ఇందులో కొంచెం పసుపు, ఎంత ఎక్కువ వేసుకుంటే కలర్ అంతా బాగుంటుంది. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఆరోగ్యం కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పసుపు వేసి కూడా కొంచెం కలపాలి. తర్వాత కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఆగుదాం. అది కూడా మంచిగా కలిపి ఒక 2-3 మినిట్స్ మగ్గితే చాలు. వాటర్ వేయట్లేము కాబట్టి అది మిక్స్ అయిపోయి దొండకాయలకు బాగా పడుతుంది. ఇట్లా ఒక 2-3 నిమిషాలు ఉండాలి. చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికింది. టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసి కలపాలి. మంచిగా ముక్కలకు పట్టేంత వరకు కలపాలి. ఇట్లా చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగి చూడండి బాగా కలిసిపోయింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. కొంచెం కసూరి మేతి వేసుకున్నాం. కసూరి మేతి వేయడం వల్ల వేడి అనేది తగ్గిపోయి చల్లగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కొత్తిమీరకు బదులు నేను కస్తూరి మేతి వాడతానండి. కస్తూరి మేతి చాలా బాగుంటుంది. నాకు టేస్ట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ కూరగాయలలో మొత్తం కస్తూరి మేతి వాడతాను. మగ్గినట్టుంది. చూద్దామా ఒకసారి. ఫైనల్గా కస్తూరి మేతి వేసి ఒక 2 మినిట్స్ ఉంటుందంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంకా అప్పుడు మనకు 2 దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.
ఇలా చేస్తే ఎవరైనా సరే చాలా టేస్టీగా ఇంట్రెస్ట్గా తింటారు. వద్దనుకున్న వాళ్ళు కూడా దొండకాయ కూర ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్ యూ.